ఒక హిందూ దొంగ ముస్లిం వాడలో ముస్లిం ఇంట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఆ ముస్లిం ఊరుకుంటారా? తన్ను పట్టుకొని చితక బాదుతూ రోడ్డు పైకి లాక్కొచ్చి రోడ్డుపై కూడా కొడుతున్నారు. అట్నుంచి ఒక పూజారి బైక్ మీద వెళ్తున్నాడు. జనాలు అంతా గుమ్ముగూడి ఉన్నారండి. గమనించి ఆ పూజారి అక్కడ బైక్ పెట్టేసి వచ్చి ఆ జనాల్లో చూస్తే ఎవరైతే దొంగ ఉన్నాడో తన వాడకట్టు వాడు. ఈ పూజారి ఆ దొంగ ఒకే వాడలో ఉంటారు. ఇది గమనించిన పూజారి ఆ ముస్లిం సోదరుని అడుగుతారు, ఎందుకు కొడుతున్నారండి ఇతన్ని అంటే, వాళ్ళు అంటారు, ఇతడు మా ఇంట్లో దొంగతనానికి వచ్చాడండి అందుకే కొడుతున్నామంటే, అరే సరే ఈసారి వదిలేయండి తనను, నా ముఖం చూసి వదిలేయండి, తనను క్షమించేయండి, ఇంకోసారి మళ్ళీ మీ ఇళ్లలోకి దొంగతనానికి రాకుండా నేను చూసుకుంటాను, ఆ పూచి నాది అని చెప్పేసి తన హామీ మీద ఆ యొక్క దొంగని తీసుకొని పక్కకు తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చి ఆ పూజారి అంటున్నాడు, అరే విధవా, నీకు దొంగతనం చేయడానికి ఆ ముస్లిం కొంపలే దొరికాయా? హిందూ కొంపలు లేవా? అక్కడికి వెళ్ళి దొంగతనం చేయొచ్చుగా అన్నాడు. మీకు ఏమర్థమైంది మిత్రులారా? అంటే ఇక్కడ చేసేటువంటి దొంగతనం తప్ప, లేక ముస్లిం ఇళ్లలో చేసేటువంటి దొంగతనం తప్ప, ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా దొంగతనమే తప్పు అంటాడు. అది హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, వాడు ఎవరింట్లో చేశాడనేది ముఖ్యం కాదు, ఏం చేశాడనేది ముఖ్యం. దొంగతనం అనేది తప్పు కనుక అది ఎక్కడ చేసినా తప్పు తప్పే. కానీ పూజారి ఏమన్నాడు, ముస్లింలలో దొంగతనం చేస్తావా, నీకు హిందువుల ఇల్లు లేవా అన్నాడు. అంటే ఎంత అవివేకుడు. ఆ పూజారి ఎవరో కాదండి, మీకు అందరికీ సుపరిచితుడే, మన లలిత్ కుమార్. ఎలాగా అంటే, సాయిబాబా దేవుడు కాడు. ఎందుకు కాడు అంటే, ఆయన ఒక ముస్లిం కాబట్టి కాడు. అర్థమవుతుందా? సాయిబాబా ఎందుకు దేవుడు కాడు, ఆయన ఒక ముస్లిం కాబట్టి దేవుడు కాడు. ఒకవేళ హిందూ అయితే దేవుడా? అవును, హిందూ అయితే దేవుడే. ఒకవేళ సాయిబాబా బ్రతుకుండి నేను ముస్లింను కాదు నేను హిందువునే అంటే, రైట్ రైట్ మీరు దేవుడే, మిమ్మల్ని మొక్కుతామంటాడా? అంటాడు కూడా. ఎందుకంటే తనకు సనాతన ధర్మం పట్ల ఏ మాత్రం అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా కూడా డబ్బుల కోసం యాక్టింగ్ చేస్తున్నాడు. తను ఇంతకు ముందు క్రైస్తవ్యంలోకి వెళ్ళాడు, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ, అక్కడ ఏదో డబ్బు సంపాదించుకుందాం అనే దురాశతో అక్కడ వెళ్తే అక్కడే కాంపిటీషన్ ఫుల్ గా ఉంది. లేదు నా ధర్మంలో వచ్చి సంపాదించుకుంటాను అని రిటర్న్ వచ్చాడు. వచ్చి ఇక్కడ బైబిల్ మీద క్రైస్తవుల మీద బురద చల్లే ప్రయత్నం చేశాడు, ముస్లిం మీద ఖురాన్ మీద బురద చల్లే ప్రయత్నం చేశాడు. ఇది చేస్తూ 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 ఇక జనాలకు బోర్ ఎక్కింది. అరే ఎన్ని రోజులు ఇదే పాత సోది, ఇదే డప్పు ఎన్ని రోజులు కొడతావు అన్న భావంలోకి జనాలు వచ్చేసే సమయంలో ఇప్పుడు ఏం చేయాలి, మన ఫండింగ్ ఆగిపోద్ది అని కొత్త ట్రెండ్ ఒకటి కావాలి, కొత్త టాపిక్ ఒకటి కావాలి జనాలకు అని వెంటనే సాయిబాబా దేవుడు కాడు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు మన లలిత్ కుమార్. దీని వల్ల ఏమవుతుందంటే, సాయిబాబా దేవుడు ఎందుకు కాడు అని ఎవడు ప్రశ్నించట్లేదు. ఆయన ముస్లిం కాబట్టి దేవుడు కాడు అంటే, ముస్లిం కాదు హిందూ కాదని గొడవల్లో జనాలు అలా అవుతున్నారు తప్ప, అసలు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి, దేవునికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, దేవుడికి కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటి, అసలు వేదాల్లో దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పబడిందని ఎవడు అడగట్లా. మీరు వెళ్ళి మన లలిత్ కుమార్ యొక్క వీడియోల కింద కామెంట్స్ చూడండి. జై శ్రీరామ్ అని ఒకడు, మీరు గ్రేట్ లలిత్ గారు అని ఒకడు, మీరు మరొకడు సాయిబాబా భక్తుడు అంటాడు, సాయిబాబా మీరు కించపరుస్తున్నాడు, మీరు నాశనం అయిపోతారని ఒకడు, ఆ తర్వాత మరొకడు సాయిబాబా ముస్లిం అని మీ దగ్గర ఏంటి ఆధారం అని ఒకడు, ఆ తర్వాత మరొకడు సాయిబాబాని మేము ఎన్నో కాంచి పూజిస్తున్నాము, మరి మా కోరికలను తీరాయి కదా అని మరొకడు. అంటే ఇదంతా జనాలు ఎంత పిచ్చిగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్కడు కూడా, మీరు మొత్తం వీడియోలు చూడండి, ఏ ఒక్కడు కూడా కామెంట్ లో అసలు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి, స్టాండర్డ్స్ ఏంటి, కొలమానం ఏంటి అని ఎవడు కూడా కామెంట్ పెట్టలేదు. అంటే ఇంత అజ్ఞానంగా దూరంకి వెళ్ళిపోయారు మన హిందూ సోదరులు. హిందులారా, మీరు నిజంగా ఒకవేళ విశ్వాసులైతే, మీకు నిజంగా దైవభక్తి దేశభక్తి కనుక ఉంటే, మీరు సనాతన ధర్మాన్ని కనుక ప్రేమిస్తే మీరు ఏం అడగాలో తెలుసా? లలిత్ కుమార్నే కాదు, వాడు అబ్బొచ్చినా కూడా ఏం అడగాలో తెలుసా? అసలు దేవుడు అనేవాడు మన వేదాల్లో ఎలా ఉంటాడు అని చెప్పడం జరిగింది, అది చెప్పండి అనాలి. అప్పుడు లలిత్ కుమార్ వేదాలు తెరిచి ఆ రెఫరెన్సెస్ మీకు చూపిస్తే అప్పుడు మీరు పూజించేవన్నీ ఎగిరిపోతాయి. కనుక లలిత్ కుమార్ చూపించాడు. లలిత్ కుమార్కి ఏం కావాలి? సనాతన ధర్మం అవసరం లేదు, జనాలు మోక్షానికి వెళ్ళడం అవసరం లేదు, కేవలం డబ్బులు కావాలి. డబ్బులు కంటే ఏం చేయాలి? హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇవి చేయాలి. ఇవి చేస్తున్నాడు, డబ్బులు దండుకుంటున్నాడు, కోట్లకు పడగలెత్తాడు, రేపు రాజకీయాల్లో కూడా వెళ్ళేటటువంటి ప్రపోజర్ పెట్టుకొని ఉన్నాడు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికి తెలిసిందే. రేపు రాజకీయాల్లోకి వెళ్తాడు. ఎందుకంటే మన భారతదేశంలో రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా? హిందూ ముస్లిం క్రిస్టియన్ చేయాల్సిందే. చేస్తే ఎవడైనా సరే ముందుకు వచ్చేస్తాడు. ఆహా ఓ
ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు పురాణాపూల్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్‌లో ఏదైతే సంఘటన జరిగిందో, అక్కడ కొంచెం కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇప్పుడు దాన్ని క్లియర్ చేసేసారు. ఇబ్బందేం లేదు. ఎవడైతే నిందితుడున్నాడో తను కూడా పట్టేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు పోలీసులు. పడతారు కూడా. అయినా ఇది పెద్ద ఇష్యూ కాదండి. ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో, అక్కడ బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే, హిందూ, ముస్లిం గొడవలు పెట్టాలి. పెట్టేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బదనాం చేయాలి అన్నది వాళ్ళ యొక్క లక్ష్యంగా మారుతుంది. మనం చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఇలానే జరుగుతుంది. అదే బీజేపీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం మత ఘర్షణలు ఎక్కువగా ఉండవు. ఎందుకంటే చేసేదే బీజేపీ కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు చేస్తది? పక్క గవర్నమెంట్‌లో చేయడం అనేది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. ఇప్పుడు అదే విధంగా బీజేపీ వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కుట్రలు. అందరికి తెలిసిందే, ఇది పెద్ద ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. పెద్దగా అయ్యేదేం లేదు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి. జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకునే అవసరం ఎంత మాత్రం లేదు. ఇది నథింగ్ ఇష్యూ. కానీ ఎవరైనా సరే ఇలా చేస్తున్నారంటే అది బాధాకరమైన విషయము. మనం వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలి కూడా. ఇది మన డిమాండు. ఎప్పటినుంచో చేస్తున్నామో, ఎప్పుడు చేస్తూ ఉంటే ఉంటాము. ఏ టెంపుల్ మీదైనా సరే, ఏ చర్చ్ మీదైనా సరే, ఏ మసీద్ అయినా సరే, ఏ దర్గా అయినా సరే, ఎవని విశ్వాసాలు వానివి. వాడు ఎలా ఉంటే అలా ఉండనివ్వాలి. వాటిని డిస్టర్బ్ చేయడము, ఈ మతం వాడు ఆ మతం యొక్క ఆస్థానానికి వెళ్ళడము, ఇక్కడికి వెళ్ళడము, ఇలా చేయడం అనేది ఇది మంచిది కాదు. ఇది చాలా బాధాకరమైన విషయమే. దీన్ని ఖండిస్తున్నాను. ఇక ముందు కూడా ఖండిస్తున్నాను. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకి వద్దాం. అయితే నేనేమంటానంటే, ఒకడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా కాడు. ఒకడు వేదాలకు దేవునిలాగా సెట్ అవుతున్నాడా లేదా అన్న విషయం చూయించాలి. ఒక ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దేవుడు అన్నావంటే, ఆ విగ్రహము వేదాలకు సెట్ కావాలి. వేదాల్లో దేవుడి గుణలక్షణాలు ఇలా ఉన్నాయి. ఆ గుణలక్షణాలు ఈ విగ్రహానికి సెట్ అవుతున్నాయి కనుక దేవుడు. శ్రీరాముడిని తీసుకొచ్చావు. వేదాల్లో శ్రీరాముడు దేవుడు అని చెప్పి ఈ విధంగా ఉంది. వేదాల్లో దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఉంది. శ్రీరాముడు ఆ వేదాల్లో ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ కి సెట్ అవుతున్నాడు కాబట్టి దేవుడు. అయ్యప్ప మాలలు ఇస్తున్నారు. అయ్యప్ప మాల ఎవరైతే ఉన్నారో వారికి వేదాల్లో దేవుడు అనేవారు ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి రాసి ఉంది. కానీ అయ్యప్పకి ఇవి సెట్ అవుతున్నాయా లేదా చెప్పండి. లలిత్ కుమార్ గనక వేదాలు తెరిచి దేవుడు అనేవాడు ఒక్కడు, దేవుడు అనేవాడు పుట్టడు, దేవుడు అనేవాడు కనిపించడు, దేవుడు అనేవాడు మరణించడు, దేవుడు అనేవాడు అవతరించడు, ఇలా ఉంటాడు మన దేవుడు. సాయిబాబా పుట్టాడు, సాయిబాబా కనిపించాడు, సాయిబాబా మరణించాడు అని నువ్వు చెప్పితే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు రియలైజ్ అవుతారు జనాలు. వేదాల్లో దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, సాయిబాబాకు ఈ ఈ క్వాలిటీస్ మ్యాచ్ కావట్లేదు, ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా దేవుడు కాడు సాయిబాబా అని చెప్పి రియలైజ్ అవుతారు. కానీ వచ్చిన నష్టం ఏంటో తెలుసా? మరి సాయిబాబా ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా దేవుడు కాడు అన్నప్పుడు వెంటనే జనాలకు లైట్ వెలుగుతుంది. ఏం వెలుగుతుందంటే, మరి సాయిబాబానైతే మనం ఈ వేదాల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారంగా మ్యాచ్ చేస్తే సాయిబాబా దేవుడు కాకుండా పోయాడు. మరి ఇదే స్టాండర్డ్స్ మనం పూజించే అన్నిటికీ మ్యాచ్ చేద్దామని జనాలు అనుకుంటే నువ్వు ఉండవు, నీ ఆర్గనైజేషన్ ఉండదు, నీకు డబ్బులు ఇచ్చేవాడు ఉండడు. కనుక నువ్వు అలా చేయవు. అలా చేస్తే నీ నోటి దగ్గర నుంచి బుక్క ఆగిపోతుంది. నువ్వు తినే రక్తం కూడా ఆగిపోతుంది. కనుక నువ్వు అలా చేయవు. ప్రజలు కూడా అలా చేయడానికి ముందుకు రారు. ఎవరికైతే సనాతన ధర్మం పట్ల ప్రేమ ఉంటుందో వారు మాత్రమే ఊరుకుంటారు, నిజాయితీని స్వీకరిస్తారు కూడా. ఎలాగా అంటే మన గురువు గారు ఒకసారి చూడండి ఈ వీడియో. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడు. దేవతలు చాలా మంది ఉంటారు. అయితే కొంతమంది ఆ దేవతల్ని పట్టుకుని మీరే దేవుళ్ళరా అంటారు. ముక్కోటి దేవి దేవతలు ఉండరు, దేవుడు ఒక్కడే. కానీ దేవతలు అనేకం అని చెప్పేసి ఎంత చక్కని మాట చెప్పారండి. ఆ గురువు గారికి హ్యాండ్స్ అప్ అండి. ఇలా నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. నువ్వు పైగా ఏం చెప్తున్నావు తెలుసా? మా హిందూయిజంలో, మా సనాతన ధర్మంలో అనేక దేవుళ్ళు ఉన్నారు అంటున్నావు. అంటే నువ్వు ఆ గురువు గారి కంటే జ్ఞానివా? నువ్వు మహాజ్ఞానివా? ఆ గురువు గారు ఎంత జ్ఞాని? ఆయన కంటే నువ్వు గొప్పోడివా? చెప్పు. మరి గొప్పోడు అయితే ప్రకటించు. ఆయనకి ఏం తెలియదు, ఆయన చెప్పిందంత నాటకం, బూటకము, అంత ఫేక్ మాటలు. నేను చెప్పిందే కరెక్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ఒక ప్రకటించు. ప్రకటిస్తే రేపు పొద్దున్నే నీకు వచ్చే ఫండింగ్ ఆగిపోద్ది. ఇవ్వరు. ఇంకా రోడ్డు పైకి వచ్చి మళ్ళీ అడుక్కోవాల్సిందే. లేకపోతే ఎదురు చూస్తుంది నీకోసం ఇస్లాం కూడా. నువ్వు ఒక టోప్ పెట్టుకొని ఇస్లాంలోకి వెళ్ళేసి నువ్వు అక్కడ ఇస్లామే గొప్పది, హిందూయిజం, క్రైస్తవం తప్పు అని చెప్పి చెప్పినా పెద్ద ఆశ్చర్యం లేదు. అలా చేసినా చేస్తావు. ఎందుకంటే క్రైస్తవ రుచి చూసావు, అక్కడ కాంపిటీషన్ గురించి నీకు తెలిసిందే. హిందూయిజంలోకి వచ్చావు, ఇక్కడ కూడా పెద్దగా ఏం రాదు ఇలా చెప్తే. ఇక మిగిలింది ఇస్లామే. ఆ ఇస్లాంలోకి వెళ్తే అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. చివరిగా ఒక్క మాట వినండి హిందూ సోదరులారా. ఎవడైతే కల్మషం లేకుండా, ఎవడైతే సొంత స్వలాభం లేకుండా కేవలం 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 భక్తి కోసమే ఆలోచిస్తాడో వాడు వెంటనే వేదాలు తెరుస్తాడు. వేదాలు తెరిచి దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా ఉన్నాయి, నేనేం చేస్తున్నాను,
నేను వేదాల ప్రకారంగా జీవిస్తున్నానా, లేక వాడు చెప్పింది వీడు చెప్పింది మా తాత ముత్తాతలు చెప్పింది అనుసరిస్తున్నానా అన్న విషయాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, వాటిని పారాయణం చేసి ఫాలో చేస్తాడు. కానీ ఎవడైతే స్వలాభమో లేకపోతే మత పిచ్చో మతతత్వం ఉంటుందో వాడు గుంపులో గోవిందో నలుగురులో నారాయణ, వాడు జై లలిత్ కుమారే అంటాడు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.